నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ ఒకవైపు తిరుగుతుంటే వైసీపీ మాత్రం ఒకవైపే తిరుగుతుంది, ఒకవైపే చూస్తుంది. ప్రతి దానికి కూడా కారణం ఒకటే పేరు వినిపిస్తుంది, అదే భారతి. మరి ఈవిడ్నే అందరూ వేరేది చూపిస్తున్నారు కాబట్టి ఈవిడే నోరు తెరిచి మాట్లాడితే కానీ నిజాలు ఏంటనేది తెలియదు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. వైసీపీ పార్టీలో ఏం వినిపించినా అది ఒక కేసు గురించి కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ వినిపించేది, అన్ని వేళ్ళు చూపించేది భారతీయ వైపే చూపిస్తూ ఉన్నాయి. మరి ఆవిడే చేశారా లేకపోతే వేరే వాళ్ళు చేశారా ఏంటనేది ఆవిడ నోరు తెరిచి చెప్తే కానీ తెలియదు. సో ఆవిడ నోరు తెరిచి మాట్లాడతారా రాబోయేటువంటి రోజుల్లో? అసలు ఏంటి? సో ఏంటంటే కాయలుండే చెట్లకి రాళ్ళు పడుతుంటాయి. అలాగే ఎవరైతే కొంచెం ఎఫిషియెంట్గా ఉంటారో వాళ్ళ మీద విమర్శలు కూడా ఉంటాయి, పనిచేసే వాళ్ళ మీద కూడా విమర్శలు ఉంటాయి. పని చేయని వాళ్ళ మీద ఏముంటాయి? పని చేసినప్పుడు అది బాగుందా లేదా ఆ పని మీద కామెంట్లు వస్తాయి. అసలు పని చేయకపోతే కామెంట్లే ఉండవు కదా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ సినిమా చూస్తే ఆ సినిమాలో మొత్తం భారతీయ చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమా మొత్తం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలానే ఉండేది, కాకపోతే అప్పుడు సినిమా బయటికి రాలా. ఇప్పుడు సినిమా బయటకు వచ్చింది. సినిమా బయటకు వచ్చిన తర్వాత సో ఈ సినిమాలో అసలు మొత్తం సెంట్రిక్ పాయింట్ ఎవరు అంటే భారతీ రెడ్డి అని చెప్పి ఇప్పుడు షర్మిల చెప్తున్నారు. మనం చెప్పడం కాదు, షర్మిల చెప్తున్నారు. షర్మిల కానీ సునీతారెడ్డి కానీ వాళ్ళందరూ చెప్తున్నటువంటి క్రమంలో షర్మిల చెప్తున్న దాని ప్రకారం అసలు ఆస్తులు కానీ, ఇంటి కుటుంబంలో గొడవలకు కానీ లేదా మనస్పర్ధలకు కానీ వీటన్నిటికీ కారణం వదిలే అనేటువంటి ఒక భావం కలిగేలా ప్రజల మధ్యకి ఒక బాణం వదిలేశారు ఆవిడ. ఇంకా ఆ బాణాన్ని ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు. ఏ దిశకు కావాలంటే ఆ దిశకి ఎక్కువ పెడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టు భారతీ రెడ్డి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర మొత్తం చేసుకుని రాయలసీమ మొత్తం విజయవాడ మీదకి వెళ్తున్నప్పుడు ఈమె ప్రజల మధ్యలో ఉండి టాటా చెప్పడం, అభివాదం చేయటం, ఇవన్నీ కూడా సో రాజకీయాల్లో కీ రోల్ పోషించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలా వ్యవహరించారు ఆవిడ. ఇంకోటి ఏంటంటే అది ఆ రోజు ఆవిడ అభివాదం చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే గులకరాయి దాడి కూడా జరిగింది. ఆ గులకరాయి దాడి కూడా పాపం ఆమె చుట్టూనే తిప్పారు. ఆమె మొత్తం సెట్ చేశానని చెప్పి తర్వాత కొన్ని గంటల్లోనే ఇది జరిగింది అనేటువంటి యాంగిల్లో కూడా దాన్ని ఆ ఎపిసోడ్ని తిప్పారు. సరే, మొత్తానికి ఏది జరిగినా కానీ భారతీ రెడ్డి గారు సూత్రధారి పాత్రధారి అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆవిడకి ఆజ్యం పోసారు, దానికి అలాంటి అభిప్రాయానికి ఆజ్యం పోసారు ఎవరు? షర్మిల, సునీతారెడ్డి వీళ్ళందరూ. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు దానికంటే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు భారతీయ పాదయాత్ర చేయాలి కానీ తను నెట్టేసి షర్మిల బయటకు వచ్చింది వాళ్ళు కదా ఫస్ట్ టాపిక్ తీసింది అని చెప్తున్నారు. అసలు నేనే చేస్తాను ఆవిడొద్దు అని చెప్పేసి ఈవిడే వచ్చిందని ఒక వర్షన్. అది ఇప్పుడు వచ్చింది, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది వర్షన్. అసలు అప్పుడు భారతీ రెడ్డి చేయాలని చెప్పి ఇంకోటి. సరే, మొత్తం మీద అప్పటి నుంచి కాదు, అంతకు ముందు నుంచే రాజశేఖర రెడ్డి బతికున్నప్పటి నుంచే ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో భారతీ రెడ్డి రోల్ ఏంటి అనేది వివేకం అనేటువంటి సినిమా వచ్చింది. ఆ సినిమాలో కొంచెం చూపించారు ఏంటి అనేది. సరే, మొత్తం మీద ఒకటి మాత్రం వాస్తవం, ఆవిడ అంటే మా మిత్రులు కొంతమంది చెప్పేదాని ప్రకారం ఆవిడ మంచి బిజినెస్ ఉమెన్, అడ్మినిస్ట్రేషన్లో మంచి ఎక్స్పర్ట్. తర్వాత ఆర్గనైజేషన్ చేయటంలో కూడా, ఆర్గనైజ్ చేయటంలో ఏదైనా ప్రోగ్రామ్ కానీ లేదంటే ఏదైనా ఆర్గనైజ్ చేయటంలో కూడా మంచి టాలెంట్ ఉంది. ప్లస్ బాగా చదువుకుంది, ప్లస్ అద్భుతంగా మాట్లాడగలరు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళని కూడా అంతే శిక్షించేటువంటి నైపుణ్యం కూడా ఆవిడకు ఉంది అని చెప్తుంటారు.
ఇది మన మిత్రులు ఉంటారు కదా, మీడియా ఉంది కదా, సొంత మీడియా ఉంది కదా, సొంత మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కొంతమంది దగ్గర నుంచి చూస్తారు కదా. దగ్గర నుంచి చూస్తారు కాబట్టి ఆవిడ మీటింగ్ పెడుతున్నారంటేనే చాలా మందికి ఉనికిపోతుంటారంట. సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా. అంటే ఆ స్థాయిలో ఆవిడ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది చెప్తుంటారు. అంటే మొత్తం మీద టోటల్గా ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అయితే పుష్కలంగా ఉన్నటువంటి ఒక లేడీగా మనం అభిప్రాయానికి రావచ్చు, వాళ్ళు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. సో ఆ నేపథ్యంలో సహజంగా అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీ ఉంది కాబట్టి కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సహజంగా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఆ లీడ్ చేసేటువంటి క్రమంలో అడ్డం రాకుండా ఎవరైనా అడ్డం వస్తున్నారేమో పొలిటికల్గా కానీ లేదంటే ప్రాపర్టీస్ ఇష్యూలో కానీ సహజంగా మేబీ అడ్డుకుంటే అడ్డుకొని ఉండొచ్చు. షర్మిలనేమో అడ్డుకున్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద మామూలుగా చట్టం ప్రకారం ఎన్టీ రామారావు చేసిన చట్టం ప్రకారం అయితే ఆస్తుల సగభాగం ఖచ్చితంగా ఆడబిడ్డకు రావాల్సిందే. అది చట్టం. అది ఎన్టీ రామారావు చేశారు. ఎన్టీ రామారావు చట్టం చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేసింది. ఫస్ట్ ఎన్టీ రామారావు చేసింది దాన్ని. ఫస్ట్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు చట్టాన్ని చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని దేశవ్యాప్తం చేసేసింది. అప్పటి నుంచి మహిళలకి ఒక ధైర్యం వచ్చేసింది. ధైర్యము, ఆర్థిక స్వావలంబన, పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి ఆస్తిలో సగభాగం అంటే మామూలు విషయం కదా. పేరెంట్స్ కాదు, ఫోర్ ఫాదర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద హక్కులు ఉంటాయి. సగభాగం ఇవ్వాలి. సగభాగం ఇవ్వాల్సి డెఫినెట్గా. అప్పటి వరకు ఏంటి, ఓన్లీ మగపిల్లలకే ఇచ్చేవాళ్ళు. ఆడపిల్లలకి ఏదో పెళ్లి చేసి పంపించేవాళ్ళు. ఆస్తులు మొత్తం మగపిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు ఎప్పుడైతే చట్టం చేశారో అప్పుడు నుంచి ఆస్తిలో సగం హక్కు ఉంది అని చెప్పి చట్టం ఉంది కాబట్టి దానికి తగిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు షర్మిలాకి రాజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఆస్తుల్లో మొత్తాన్ని భాగం ఉండాలి. అదే విచిత్రంగా ఏంటంటే రాజారెడ్డి ఆస్తుల్లో భాగం ఉంటుంది చట్ట ప్రకారం షర్మిలకి. రాజశేఖర రెడ్డి స్వార్జితం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండదు. ఎందుకు? ఆయన వీలునామా రాస్తే తప్ప. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీలునామా రాశాడంట ఆయన. అంటే తల్లి ఉన్నారు కదా, తల్లి కూడా చెప్పడానికి రైట్ లేదా? అదే వీలునామా రాశాడు. వీలునామాలో ఈమె పేరు కూడా పెట్టుంటారు కదా, విజయంలో కూడా పెట్టుంటారు. విజయంకి ఒక భాగం, జగన్కి ఒక భాగం, షర్మిలకు ఒక భాగం పెట్టుంటారు. సహజంగా వీలునామా రాశారట. ఆ వీలునామాలో ఏం రాశారో తెలియదు. మొత్తానికి సమాన భాగాలు రాశారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆయన వీలునామా రాశారు కాబట్టి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దాంట్లో వాటా వస్తుంది. ఈయన వీలునామా రాసిన దాని ప్రకారం వాటా వస్తుంది. సరిగ్గా ఇక్కడే తేడా పడింది వాళ్ళకి. అందుకే ఆస్తుల పరంగా కానీ రాజకీయ పరంగా తేడాలు వచ్చేసి ఈ విధమైనటువంటి పోట్లాడుకు వచ్చారు అని చెప్పి వినిపిస్తుంది. సో ఈ క్రమంలో ఈ మొత్తం సినిమా కారణం ఇవ్వకుండా అడ్డుకుంది భారతిరెడ్డి అనేటువంటిది షర్మిల చెప్తున్నారు. మా అన్న అయితే ఇచ్చిన వాళ్ళు మా అన్నని మార్చేశారు. అప్పుడు అన్న కాదు మా అన్న, ఇప్పుడు వేరే అన్న అని చెప్పి చెబుతుంది. ఆ విషయం కూడా చెప్పారు కదా, అన్న అప్పుడు జగన్ అన్న ఇప్పుడు లేడు అని చెప్తుంది. అంటే భారతిరెడ్డి చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి వైఎస్ ఫ్యామిలీలో జరిగేటువంటి సినిమా మొత్తం భారతిరెడ్డి చుట్టూ తిరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి రేపు 25వ తారీఖు నుంచి ఏమో కడప ప్రచారానికి వస్తుందని అంటున్నారు. అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయడం, అవినాష్ రెడ్డి కానీ కడప మొత్తం కానీ ప్రచారం చేయండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సునీతారెడ్డి, షర్మిల ప్రచారం చేస్తున్నారు కాబట్టి కౌంటర్ ఇవ్వడానికి భారతిరెడ్డి వస్తున్నారు అని అంటున్నారు. భారతిరెడ్డి పబ్లిక్లోకి వచ్చి ఆవిడ వాయిస్ ఇప్పితే అప్పుడు అసలు విషయం ఏంటి అనేది బయటకు రాదు. ఇప్పుడు ఒకవైపు నుంచే వినిపిస్తుంది, రెండో వైపు నుంచి కూడా వినిపించినప్పుడు అప్పుడు ఈమెం చెప్తుంది ఎవరిది నిజం అయ్యి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పటివరకు షర్మిల చెప్పిందని మనం నమ్మాలి. షర్మిల చెప్పిన దాని ప్రకారం భారతిరెడ్డి చుట్టూ వ్యవహారం ఉందనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో ఏం జరిగినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి ఏం జరిగినా అంతా భారతీయ చేశారు, భారతి కనుసన్నలను జరిగింది అని అంటున్నారు. మరి రాబోయేటువంటి రోజులైనా ఈ అంశాలకు సంబంధించి భారతి నోరు విప్పుతారని చెప్పి ఆశిద్దామండి. అసలు ఏం చెప్తారో చూద్దాం.